మాట్లాడుతున్నా, తెలుగులో అడుగుతా. 2024లో మీ యొక్క అబ్బాయి అంటే మీ నామినీ మీ అబ్బాయి ఆ అబ్బాయి ఏరా అనుకుంటారు, అతను మీరు కేంద్ర మంత్రి చేశారు. అతను రామ్మోహన్ నాయుడు మినిస్టర్ అయ్యేప్పటికీ కేంద్ర ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వమే ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది, ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? పైలట్లకి రెస్ట్ కావాలి. ఎందుకు? అది కూడా ఎందుకని? విమాన ప్రమాదాలను నివారించడం కోసం పైలట్లకి రెస్ట్ కావాలి, పని గంటలు తక్కువ ఉండాలి, రెస్ట్ ఎక్కువ ఉండాలి అని చెప్పి నిబంధనలు, కఠినతరమైనటువంటి నిబంధనలన్నింటినీ కూడా పొందుపరిచి 2024లో కేంద్ర ప్రభుత్వం, అది కూడా మీ రామ్మోహన్ నాయుడు శాఖే జారీ చేసింది. ఏం చేయాలి రామ్మోహన్ నాయుడు? పెళ్ళిళ్ళు డ్యాన్సులు చేస్తారు, రీల్స్ చేసుకుంటారా? ఏం చేసుకుంటారు? మన పంచాయతీల్లో తరగతి గదుల శంకుస్థాపన, లేకపోతే సిమెంట్ రోడ్డు శంకుస్థాపన, వెళ్ళి ఊకదంపుడు ఉపన్యాసం, జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు కడితేనేమో చంద్రబాబు నాయుడు గారు కట్టాడు పోర్టు అని ఇట్లాంటి తప్పుడు మాటలు ఈటికా? ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వంలో అసలు ఎన్ని సంస్థలు ఉన్నాయి? ప్రైవేట్ విమానయాన సంస్థలు ఎన్ని ఉన్నాయి? వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి ట్రాఫిక్కి సరిపడా పైలట్లని రిక్రూట్ చేసుకుంటున్నారా లేదా? అలాగే స్టాఫ్ని లోపల వాళ్ళని క్యాప్టెన్లని అంటారు, స్టివార్డ్స్ అంటారు కదా, వాళ్ళకంటే దాదాపుగా నాకెవరో పైలట్ చెప్తున్నాడు, 10 సీట్లు మించి దాటి 11వ సీటు ఉన్నా కూడా పైలట్లే కాదు, లోపల సర్వ్ చేసేటువంటి స్టాఫ్ కూడా ట్రైన్ అవ్వాలి, ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి. వాళ్ళకు కూడా ఈ రెస్ట్ పీరియడ్, ఈ ఎంత టైం డ్యూటీ చేశారనేవి కూడా గైడ్ లైన్స్ వర్తిస్తాయని చెప్తున్నాడు. కేవలం పైలట్లకే కాదు, దాంట్లో పనిచేసి మంచినీళ్ళు సర్వ్ చేసేవాళ్ళు, లేకపోతే సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు, స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కంపల్సరీ గైడ్ లైన్స్, ఈ సేఫ్టీ గైడ్ లైన్స్, రెస్ట్ పీరియడ్ కంపల్సరీ వాళ్ళకు కూడా కావాలని చెప్తున్నారు. మరి అవన్నీ కూడా స్టాఫ్ రిక్రూట్మెంట్ జరుగుతుందా, జరగట్లేదా? జరగకపోతే ఏం చేయాలి? ఇంకొక విచ్చలవిడితనం కూడా మీరు పట్టించుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు వెనకేసుకొస్తున్నటువంటి మీ రామ్మోహన్ నాయుడు పరిపాలనలో ఇండిగో గడచిన 18 మాసాలుగా ఫ్లైట్లు పెంచింది, రూట్లు పెంచింది, అంటే వాళ్ళు ఎగిరేటువంటి రూట్లు పెంచింది, డెస్టినేషన్స్ పెంచింది, వాళ్ళు చేరుకునేటువంటి డెస్టినేషన్స్ పెంచింది, ఆక్యుపెన్సీ రేషియో పెంచుకుంది. కానీ ఫ్లైట్లు పెంచుకోవట్లేదనేది మీ ఓడు ఎందుకు రివ్యూ చేయలేదు? పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఎప్పటికప్పుడు టైం టు టైం పర్మిషన్, అంటే కొత్తగా రూట్లు అడుగుతున్నాడు ఏంటి? పాత రూట్లకు సరిపడా రిక్రూట్మెంట్ చేశాడా, చేయలేదా? ఎందుకని మీరు పట్టించుకోలేదు? మీ ఓడి పట్టించుకోలేదని అంటున్నా. వెంటనే ఆపాలి కదా, కొత్త రూట్లు ఇవ్వకూడదు కదా. కొత్త రూట్లు ఇచ్చేస్తారు, వాళ్ళు ట్రావెల్ ఇది పెంచేస్తారు, మైలేజ్ పెంచేస్తారు, ఆక్యుపెన్సీ రేషియో పెంచేస్తారు, అన్నిటికీ పర్మిషన్ ఇస్తారు. కానీ స్టాఫ్ రిక్రూట్ చేసుకున్నాడో లేడని మాత్రం చూడరా? ఎందుకని చూడలేదు? ఎందుకు మీ వాడు మొహాట పడ్డాడు? మీ కేంద్ర మంత్రి, మీ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేంద్ర మంత్రిగా ఉండి ఎందుకని మొహమాట పడ్డాడు? ఏం లాలూచి ఏంటి అని అడుగుతున్నాను. ఎందుకు రివ్యూ చేయలేదు? మరి అదే కదా చేయాల్సింది. అది ప్రజలు తప్పు పడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఆడవటం. ఏ ఒక్కరోజన్నా రివ్యూ చేశారా అని అడుగుతున్నా. రివ్యూ చేయకపోగా ఇంకా ఆయన మాట్లాడతాడు. ఇంకా 5-6 నిన్న పార్లమెంట్లో చెప్తున్నాడు, 5-6 విమానయాన సంస్థలకు ఇంకా అవకాశం ఉందని చెప్పని ఇప్పుడు చెప్తున్నాడు. అంటే ఈ దేశ ప్రతిష్ట ఏమైంది? మీ మంత్రి వల్ల, మీ తెలుగుదేశం పార్టీ ఎంపీగా మీరు మీకు వచ్చిన వాటాలో మంత్రిగా పెడితే రాష్ట్రం పరువే కాదు, దేశం పరువు ఏమైందని అడుగుతున్నాను. దేశం పరువు పోయింది కదా. జనం స్థితిగతులు చివరికి చనిపోయిన మనిషి శవాన్ని కూడా చివరి కోరిక మేరకు తీసుకొచ్చి కన్నం దహనం చేయలేని పరిస్థితులు ఉంటే ఎంత భావోద్వేగాలతో ప్రజలు అల్లాడుతున్నారు.
లక్షల మంది. ఏం చెప్తున్నారు మీరు? మెల్లగా సర్దుకుంటుందని చెప్తున్నారు. ఎట్లా అంటే మీరెట్లా అయితే రైతులు వాళ్ళ సరుకుల్ని వారి పంటని తెగనమ్ముకుని అప్పులున్నాడు ఆత్మహత్య చేసుకుంటాడో, మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నాక మళ్ళీ వాళ్ళ భార్య కొడుకు మళ్ళీ వ్యవసాయం చేసుకుంటారు. ఇదంతా కూడా రొటీన్ జరుగుతూ ఉంటుందిలే ఇదంతా అని చెప్పి మీరెంత తేలిగ్గా మాట్లాడుతున్నారో అతను కూడా మీ ఆలోచన సరళ మేరకే అంతే తేలిగ్గా అతను వ్యవహరించాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది కదా. దండించాల్సింది పోయి దమ 4 బాధాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ పరువే కాదు, ఈ రాష్ట్రం పరువే కాదు, తెలుగు వాళ్ళ పరువే కాదు, దేశం పరువు పోయింది కదా. మరి